తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ మన మార్నింగ్ షోకి లైవ్కి వచ్చారు. నమస్తే. ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్. అంత మంచిదే. సో చాలాసేపు అయింది మీరు వెయిట్ చేసి, కొంచెం ముందుకు రండి. సో ఇవాళ వార్తల్లో ఇప్పుడు ఈ వార్తే ప్రధానం. సర్పంచ్ ఎలక్షన్సే టార్గెట్. ఇప్పుడు ఈ ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు అండ్ కులగణన చేస్తున్నారు. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్స్ డిసైడ్ చేసి ఎలక్షన్స్కి పోబోతున్నారు. ఏం జరుగుతున్నది అంటే అంతా సవ్యంగా అడుగు ముందుకు పడుతున్నట్టుగా మీకు కనిపిస్తున్నదా? మీకు ఇంకేమైనా అనుమానాలు కానీ క్వశ్చన్స్ కానీ చెప్పాల్సింది కానీ ఏమైనా ఉందా? అంటే కులగణన కొంచెం ఇట్లా అన్నామండి కెమెరా ఫేసింగ్. కులగణన తర్వాత రాష్ట్రంలో చాలా మందికి ఆశలు, అంటే రిజర్వేషన్లు పెరుగుతాయి, మేము ఈసారైనా స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతామని చెప్పి ఈ కులగణన తర్వాత బీసీలలో చాలా ఆశ ఎక్కువ పెరిగిపోయింది. ఓకే, అంటే మాకు రిజర్వేషన్లు పెరిగితే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న 34% నుంచి 18% తగ్గించడం మూలంగా 18 సర్పంచులు 18%, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 23%. అట్లా అంటే డిఫరెంట్గా అనమాట. అంటే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలింది బీసీలకు ఇవ్వండి అన్నాడు. దాన్ని బట్టి ఓ దగ్గర 22 వచ్చింది, ఓ దగ్గర 18 వచ్చింది. 7 జిల్లాలు అసలే రాలే. 7 జిల్లాలలో అసలే బీసీలకే రిజర్వేషన్ లేదు. అసలే లేదు. గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ములుగు జిల్లా ఉంది, ములుగు జిల్లాలో అసలు రిజర్వేషన్ లేదు. ఆసిఫాబాద్ జిల్లా ఉంది, రిజర్వేషన్ లేదు. కొత్తగూడెం జిల్లా ఉంది, రిజర్వేషన్ లేదు. అట్లా అంటే రాజ్యాంగంలో ఏం చేసిరంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ ప్రపోర్షనిటీ వాళ్ళకి ఇచ్చేసి, అంటే 50%లో 50% అనేది సీలింగ్ పెట్టారు. 50%లో సీలింగ్ పెట్టి దాంట్లో మిగిలితే బీసీలకు ఇవ్వండి, ఏరి పారేసిన ఎంగిలి మెత్తుకుంటే బీసీలకు ఇవ్వండి అన్నట్టు చేశారు. అంటే కులగణన చేస్తున్నారు కాబట్టి కులగణన ద్వారానైనా ఒక చట్టబద్ధంగా, అదేవిధంగా పార్టీల దయాదాక్షణల మీద ఆధారం లేకుండా ఇలా స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవకాశం వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్టార్టింగ్లో కులగణన చాలా గొప్పగా దేశానికే రోల్ మోడల్ కావాలి, ఈ దేశానికి ఇతర రాష్ట్రాలకు 28 రాష్ట్రాలకు మనం చేసేటువంటి కులగణన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి, కానీ చేతలలో ఇప్పటి వరకు కులగణన ఏమైంది? అసలు 98% అయిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కులగణన అధికారులను ఇంటికి పిలిపించుకుని కులగణన పాల్గొన్నాడు. అంటే మంత్రులే కులగణన పాల్గొనే పరిస్థితుల్లో 98% ఎట్లయితుంది? 98% అనేది చెప్పడం అంటే అబద్ధము. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో రూరల్లో 98% అయింది. రూరల్లో, పట్టణ ప్రాంతాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో ఇది నత్తనడకగా సాగింది. దీని మీద సమీక్ష చేసిన వాడు లేడు, దీని మీద ఎంతవరకు వచ్చిందని అడిగేటోడు లేడు, దీని మీద మానిటరింగ్ చేసింది లేదు. లేదా బీసీ సంఘాలను లేకపోతే మేధావులను మధ్యన కొద్దిగా సోషల్ ఆర్గనైజేషన్స్ను ఒక మానిటరింగ్ చేసే వ్యవస్థలో వీళ్ళని భాగస్వామ్యం కల్పించడం లేదు. కనీసం కులగణన మీద ప్రచారం లేదు. సీఎం ఏకంగా 98% అయిపోయింది అన్నాడు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్కి పోయినా మా ఇంటికి రాలంటే మా ఇంటికి రాలే, ఏ గ్రేటర్ కమ్యూనిటీకి పోయినా కూడా మా ఇంటికి రాలంటే మా ఇంటికి రాలే. ఎనిమిరేటర్లు ఎక్కడ పోయారు అంటే మమ అనిపించేసారు, కథం అయిపోయింది. అంటే వీళ్ళకి భయం వల్ల ఏంటంటే కులగణన ద్వారా బీసీలు 60% కనుక తేలితే రేపు రాజకీయంగా బీసీలకు వాళ్ళకు లాభం చేకూర్చాలి, జనాభా దామాష ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలి. కాబట్టి దీన్ని మెల్లమెల్లగా దీన్ని నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద ఎందుకు చర్చ పెట్టలే? పంచాయతీరాజ్ చట్టం మీద చట్టం చేశారు. పంచాయతీరాజ్ మీద గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఏముండే అంటే ఒక టర్ము, ఒక గ్రామ పంచాయతీ ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ రిజర్వేషన్ అయితే రెండో టర్మ్ కూడా అదే ఉండాలి. అదే 10 years ఉండే, లాస్ట్ 10 years. ఈసారి ఏం చేశారు? ఒక టర్మ్కే చేశారు. ఆ తర్వాత ముగ్గురు పిల్లల అంశం ఉండే, ముగ్గురు పిల్లల అంశాన్ని ఊరిచ్చి 2 పిల్లలకే పర్మిషన్ చేశారు. సరే, అందులో కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి కులగణన కనుక స్పీడప్ చేసి ఉంటే మొన్న వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఇలా బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ అందులో చట్టం చేసి ఉంటే బాగుంటుండే కదా.
మళ్ళీ చట్టం చేయాలంటే మళ్ళీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావాలి. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావాలంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు బంధు వేసి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి రైతు బంధు వేసి ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రజలకు ఈ యొక్క రాయితీ పథకాలు ఆసరా వేసి ఎన్నికలు పోవాలని చూస్తారు. మరి బీసీల పరిస్థితి ఏంది అంటే మీరు ఇచ్చినటువంటి మాట మీ చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి రిపోర్ట్ రాగానే రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ వేశారు, వాళ్ళకు సిబ్బంది ఏరి డెడికేటెడ్ కమిషన్ ఎంత ఇప్పుడు వాస్తవంగానైతే ఇలా కులగణన అంశం మీద హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేయాలి, అవేర్నెస్ చేయాలి. బీహార్ రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటి వరకు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళకే కులగణన చేశారు, కుటుంబాలు లేనటువంటి పరిస్థితి ఏంది? ఇంతకుముందు మీరు నేను చదివేటప్పుడు విన్నా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి 80 లక్షల మంది పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉదాహరణకు సంచార జాతులు ఉన్నారు, వాళ్ళకు దగ్గర ఇల్లు ఉండదు, వాళ్ళ దగ్గర స్థిరమైన నివాసం ఉండదు, వాళ్ళ సంచారమే జీవితం ఉంటుంది, వాళ్ళది గుడిసె ఉంటుంది. గుడిసె ఉన్నప్పుడు అక్కడ పోయిన ఎన్యూమరేటర్లు అయ్యా మా గుడిసెకు వచ్చి కులగణన చేయంటే లేదు మాకు ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లు లెక్క పెట్టి ఆ ఫారాలు ఇచ్చిర్రు కాబట్టి ఒక్క ఫారం కూడా ఎక్స్ట్రా లేదు, మేము ఒకవేళ తీసుకపోయినా ఇది కంప్యూటర్లో యాక్సెప్ట్ ఉండదు కాబట్టి గుడిసెలకు చేసేటువంటి అవకాశం లేదన్నారు. నేను పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షుడు గారికి, సిఎస్ గారికి, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కు లిటరల్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇండ్లు ఇప్పటి వరకు ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళకే కులగణన చేశారు, ఇండ్లు లేనటువంటి సంచార జాతులు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో ఏం చేశారంటే సంచార జాతులకు ఇలా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాళ్ళు ఏం చేశారు, ఒక వారం రోజుల పాటు గుడిసె ఉన్నా లేకపోతే మోరి పక్కన ఉన్నా ఎవరున్నా కూడా నేను పాల్గొనలేదంటే కులగణనలో వాళ్ళని యాడ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో అందరు పాల్గొనాలని చెప్పి చౌరస్తాలో, మున్సిపాలిటీ వార్డులో, అదేవిధంగా స్కూళ్ళలో కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయట్లేదు, గేట్లు క్లోజ్ చేస్తున్నారు. నేను 2 రోజుల క్రితం యోగా డే జరిగింది, తెలంగాణ భారతదేశం అంతా జరిగింది. యోగా డే అయితే జూపేలి కృష్ణారావు గారి ఫోటో వేసుకొని, రేవంత్ రెడ్డి గారి ఫోటో వేసుకొని ఎన్ని పత్రికలు ఉన్నాయి అన్ని పత్రికలు ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కులగణన మీద అవేర్నెస్ చేయడానికి ఒక టీవీల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, పత్రికల ద్వారా ఒక యాడ్ ఇవ్వమంటే ఇలా గవర్నమెంట్ వాళ్ళకి మనసు రాలే. అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా పండుకున్న సింహాన్ని ఎందుకు లేపి తండించుకోవాలి? వీళ్ళు ఈ రాయితీల మత్తులో మూలిగిపోతున్నారు, వీళ్ళకేదో సబ్సిడీలు ఇందిరమ్మ ఇళ్ళు అని ఇస్తే అయిపోతుంది, కులగణన చేసి వాళ్ళని పొలిటికల్ పవర్ మీదకి ఎందుకు తీసుకుపోవాలనే ఒక వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశం మాకు స్పష్టంగా కనపడ్డది. ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 98% ఇలా గ్రేటర్ హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నాం. అంటే చౌరస్తాలలో కులగణన సంబంధించినటువంటి ఒక టేబుల్ వేసుకొని ఎన్యూమరేటర్ను ఇద్దరు పెట్టాలి, ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టాలి, మున్సిపాలిటీ పెట్టాలి, ఒక వారం రోజులు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, బ్యానర్లు పెట్టాలి, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పెట్టాలి. వాళ్ళకైతే అల్టిమేట్ గా ఇప్పుడు ఉన్న 18% రిజర్వేషన్ అనేది పెంచక తప్పదు కదా, పెంచకపోతే 150 కోట్లు పెట్టిర్రు కులగణన కోసం. 150 కోట్లు పెట్టి కులగణన ఇన్ని రోజులు చేసే లాభం ఏంది? అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీ మీరు వెయిట్ చేయాలేమో వచ్చేదాకా, అవుట్కమ్ వచ్చేదాకా. అంటే దీని మీద పర్ఫెక్ట్గా జరగాలి కదా, వర్క్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది బీసీలు విశ్వసించాలి కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదే ఉదాహరణ, గ్రేటర్ హైదరాబాద్లో 60% ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారేమో 98% అవుతుంది అంటారు. మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే సంచార జాతులు రేపు వాళ్ళ ఉనికి కూడా ముఖ్యమే. తర్వాత ఈ ఉదాహరణకు ఈ అపార్ట్మెంట్ ఉన్నది, మనం ఇంటి కిరాయి ఉన్నాం, ఇంటి యజమాని ఎన్యూమరేటర్ వస్తే ఆ ఫాములు కనుక ఈ ఇంటి అద్దెకు ఉన్నటువంటి ఆయన పేరు వస్తే రేపు భవిష్యత్తులో లీగల్గా వాడు కోర్టుకు గిట్ట పోవాలని చెప్పి ఇలా కులగణన చేయనీయాలి. ఇంటి అద్దెకు ఇళ్లలో ఉన్నటువంటి కిరాయిలు ఉన్నటువంటి కిరాయిదారులను ఓనర్లకు భయపడి చేయలే. ఆ తర్వాత ఒకసారి వాడు పనికి పోయిండు అనుకో, తాళం వేసుకొని పోతాడు, తాళం వేసుకొని ఎన్యూమరేటర్ ఇంటికి పోయి మళ్ళీ రారు, వాళ్ళ రాసేసాడు తాళం వేసిండు అని. అంటే దీని మీద స్పష్టంగా జనాభా లెక్కలు ఎట్లా వస్తాయి, కులగణన ఎట్లా స్పష్టంగా ఏ కులం ఎంత జనాభా అనేది వస్తుంది, దీని మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి కదా. దీని మీద మేము సిఎస్ గారు కూడా ఇచ్చినాం, మేము మంత్రి గారికి కూడా ఇచ్చినాం. దాని మీద స్పష్టంగా ఇలా
ఉదాహరణకు గద్వాల జిల్లా ఉంది, ఉమ్మడి కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం, కిచెన్ ఒకటే ఉంది. 3 కుటుంబాలుగా లెక్కించమంటే మీ కిచెన్ ఒకటే ఉంది కదా కాబట్టి ఒకటే కుటుంబం. అట్లా ఉండదు కదా, కిచెన్ ఒకటే ఉంది కాబట్టి మీది ఒకటే కుటుంబం. అదేవిధంగా ఇలా గేటెడ్ కమ్యూనిటీలకు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరైతే అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎవడు కులగణన అని వస్తే వాళ్ళని గేటు దాటనియొద్దని చెప్పేసి అంతే, కథం గేటు దాటనీయకుండా వాళ్ళు వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో కాలనీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, అపార్ట్మెంట్ సెక్రటరీ ఇద్దరు కలిసి కులగణన వాళ్ళు వస్తే అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వానికి. సామాజిక బాధ్యత లేనటువంటి వాళ్ళను ఇలా వాళ్ళకు సామాజిక బాధ్యత లేకపోతే ఈ దేశంలో ఉండే అటువంటి నైతిక హక్కు లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, సీరియస్గా తీసుకోండి అని ప్రభుత్వం చెప్తే, ప్రభుత్వంకే ఇంటెన్షన్ లేనప్పుడు, ప్రభుత్వంకే చెయ్యాలి, ఇది 100% సక్సెస్ చేయాలనే ఒక ఉద్దేశం లేనప్పుడు, ఇలా మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు ఒకటే చెప్పారు, సీన్ భాయ్ ఖచ్చితంగా ఇది మీరు కోర్టు పోయారు, దీని మీద మీరు కొట్లాడారు, మా రాహుల్ గాంధీ కూడా చెప్పారు, నేను కులగణన చేస్తా, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకునే బాధ్యత మీద అన్నాడు. మేము ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా ఎవరైనా రాజకీయ పార్టీలు దీని మీద విమర్శిస్తే మేము వాళ్ళని కలిసి ఇది కాదు, ఇది సంక్షేమ పథకాలకు దీనికి సంబంధం లేదు, సామాజిక రిజర్వేషన్ పెంచడానికి కోసమే కులగణన చేస్తున్నారు తప్ప, ఇది స్టార్టింగ్లో ఎంత దుమారమైందంటే ఈ కులగణనలో పాల్గొంటే వాస్తవంగా 56 ప్రశ్నలు వేసుడే పెద్ద తప్పు. బీహార్లో 17 ప్రశ్నలు వేశారు. ఇవాళ ఎవరు రాహుల్ గాంధీ ఎంత విచిత్రం అంటే, రాహుల్ గాంధీ ఏమంటుండే బీసీ ఎస్సీ ఎస్టీలు ఏది చెప్తే అది ప్రశ్న రూపంలో పెట్టినాడు, మమ్మల్ని ఎవరిని అడగలే, ఏ ప్రశ్న పెట్టాలని ఎవరిని అడగలే, బీసీలను అడగలే, ఎస్సీలను అడగలే, ఎస్టీలను అడగలే, కానీ 56 ప్రశ్నలు వేసారు. అయినా కూడా కులగణన సక్సెస్ కావాలి, ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, ఈ కులగణన సక్సెస్ అయిన తర్వాత కులాల లెక్కలు వచ్చి బీసీ రిజర్వేషన్లు పెరిగితే స్థానిక సంస్థల్లో సరే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ రావాల్సిందే, 50% సీలింగ్ దాటడానికి అవకాశం లేదు. సో ఇది ఈ రెండు అయితే ఖచ్చితంగా అమలు జరగాల. ఒకవేళ ఇది లేకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు జనవరి 15th ఏమో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు సంక్రాంతి రోజున. సో ఇప్పుడు వీళ్ళు ఈ 50% దాటకుండా ఈ రిజర్వేషన్లు పెంచాలి, అంతేనా? అంతే. అవకాశం ఏమైనా ఉందా 50% దాటి రిజర్వేషన్ పెంచడం? మరి వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది 42% రిజర్వేషన్ కల్పిస్తామని. మరి ఎట్లా సాధ్యం అవుతుంది? ఎవరో ఒకరు కోర్టుకు పోతే కోర్టుకు పోయారు, ఆగిపోయింది, మనం ఏం చేస్తాం అని లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకోవాలి, ఫస్ట్ ఆ రిజర్వేషన్ తర్వాత చూద్దాం. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, కులగణన కనుక లెక్కలు ఉంటే, డేటా ఉంటే కోర్టుకు సబ్మిట్ చేస్తే పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, సైంటిఫిక్ డేటా ఉండాలి. కోర్టు కూడా ఏమంటుందంటే, ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 29% రిజర్వేషన్ కల్పిస్తారు, ఇంక్లూడింగ్ మైనార్టీలతోటి. ఆ 29% కూడా ఏ ప్రతిపదిక ఆధారంగా కల్పిస్తున్నారు? ఆ 29%కి ఏం ఆధారం? మీ దగ్గర డేటా ఉందా అని అడుగుతుంది. ఫస్ట్ డేటా అనేది కంపల్సరీ, మ్యాండేటరీ. ఈ డేటా అనేది ప్రభుత్వం ఒక సైంటిఫిక్గా చేస్తే, ఆ డేటా కోర్టుకు సబ్మిట్ చేస్తే కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2, ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఉంది, మున్సిపల్ ఎన్నికలు. గ్రేటర్ హైదరాబాద్లో ఏంటంటే ఎస్సీల జనాభా తక్కువ, ఎస్టీల జనాభా తక్కువ. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్లో ఎస్సీలకు 8% ఉంది, ఎస్టీలకు 1% ఉంది రిజర్వేషన్. వాళ్ళ జనాభా ప్రకారం చూసుకుంటే 9% వచ్చింది. 50లో 9% పోతే 41% మిగులుతుంది. కులగణన కనుక డేటా ఉంటే బీసీలకు 41% రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం గ్రేటర్ హైదరాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో, కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ ఉంది కాబట్టి బీసీలకు వచ్చే అవకాశం, అది చట్టబద్ధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది కులగణన ఉంటే. కులగణన లేకపోతే రాదు. రెండోది, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటిది సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వం కాదు, సంకీర్ణ మెజార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఒకవైపు బీహార్లో నితీష్ కుమార్ గారు కులాల డేటా దగ్గర పెట్టుకుని 65% రిజర్వేషన్ పెంచేసిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి, బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో మనం ప్రామిస్ చేసినాం కాబట్టి 34% రిజర్వేషన్లు అమలు చేయాలి, అది అమలు చేస్తామన్నాడు. మరి ఇలా కేంద్రంలో ప్రధానంగా నడిపిస్తున్నది నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు కదా.
వాళ్ళ సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాళ్ళు అమలు చేసుకునే దగ్గర బీహార్లో కేంద్రం కులగణన బ్రేక్ చేసినట్టుంది కదా సుప్రీంకోర్టు. కులగణన బ్రేక్ వేయలే, రిజర్వేషన్ల పెంపు బ్రేక్. అదే అంటున్నాను కదా, కులగణన సవ్యంగా జరిగింది, కులగణన అయిపోయింది, కరెక్ట్ గానే జరిగింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు గీసినటువంటి ఓ లక్ష్మణ రేఖ 50% దాటొద్దంటది. మేము అడుగుతున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% తోక 90 ఎప్పుడో పోయింది కదా. 50% అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు 60% అయిపోయింది. 60% అయిపోయినాక సీలింగ్ ఎత్తిపోయినట్టే కదా. అంటే బీసీలలో ఈ సుప్రీంకోర్టులో సామాజిక రిజర్వేషన్లు, జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకపోవడం మూలంగా ఇవాళ బొట్టు పెట్టి తీర్పిస్తున్నారు. అంటే అగ్రకులాలకు ఒక తీర్పు ఉంటుంది, మనం బీసీలకు రిజర్వేషన్లు పెంచుకుంటే 50% దాటిందని కనీసం ఆర్గ్యుమెంట్ వినకుంటేనే కొట్టేస్తారు. అదే అగ్రకులాల రిజర్వేషన్ పెంచినప్పుడు ఇది 50% దాటింది కదా, 60% అంటే నథింగ్ డూయింగ్, ఇది చట్టబద్ధమే రాజ్యాంగబద్ధమే అంటారు. కాబట్టి ఇక్కడ వాస్తవంగా ఫస్ట్ ఒక రాజకీయ నిర్ణయం జరగాలి. రాజకీయ నిర్ణయం జరగాలంటే ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు మోదీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. మన దగ్గర కనుక డేటా ఉంటే ఒకసారి ఇది సీలింగ్ ఓపెన్ అయింది అనుకో, ఓపెన్ అయినప్పుడు మనం కూడా అందులో ఎలిజిబిలిటీ అవుతాం. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ రిజర్వేషన్ అమలు చేస్తే పెంచితే ఓకే, అంతే, దానికి ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ పెంచకపోతే ఏం చేయాలన్న ప్రణాళిక మీ దగ్గర అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధాలు ఆడుతుందంటే 34 ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 బీసీలకు ఇస్తాం, మొత్తం 34 సీట్లు ఇస్తాం అన్నది. 34 సీట్లు కాదు, అన్ని పార్టీల కంటే తక్కువ ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికలు. మనమేమనుకున్నామంటే ఈ నియంత కేసీఆర్ పోని, ఫస్ట్ ఈ నియంత పోవాలి కాబట్టి ఈ ఎవడోడు రాని అని చెప్పి మనం సర్దుకున్నాం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీ 6 ఇచ్చింది బీసీలకు, టీఆర్ఎస్ 5 ఇచ్చింది, కాంగ్రెస్ 3 ఇచ్చింది. అంటే ఈ టిక్కెట్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడు వ్యతిరేకంగా ఈ పేద వర్గాలకు ఇవ్వకపోవడంలో సిద్ధాస్తులు. కాబట్టి ఈసారి అయినా కూడా రాహుల్ గాంధీ గారు కులగణన కావాలి, ఎవరి వాటా వారికి దక్కాలని బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వస్తే సరే, చట్టబద్ధంగా రాకపోతే ఈ కులగణన ఎంతైతే కులగణన జనాభా దామాష వచ్చిందో, ఎంత జనాభా లెక్కలు వచ్చినాయో ఆ జనాభా లెక్కల ఆధారంగా సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ జనరల్ స్థానాలంటే ఉదాహరణకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే 33% పెట్టకపోయినా అయిపోవు బీసీలకు, 33% మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు పెట్టి కుదించేసారు. 60% ఉన్నది 30% పెట్టి ఇక మార్కెట్ కమిటీ జనరల్ అంటే రెడ్డే కదేగా, అంతే, జనరల్ అంటే రెడ్డే కదా, అందరు రావాలా, జనరల్ అంటే అందరికి ఇస్తలేరు. మార్కెట్ కమిటీలు ఎక్కడ కూడా అందరికి ఇస్తలేరు, జనరల్ అంటే రెడ్డికి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, లోకల్ మున్సిపల్ చైర్మన్గా జనరల్ అంటే వాళ్ళనే చూస్తున్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు 60% ఇవ్వాల్సిందే, ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఇవ్వకపోతే ఈ కులగణన చేసి ఏం లాభం? నెత్తిలో కొట్టుకోవడానికి కాదు కదా కులగణన చేసి, కాగితాలు చూసి మురుసుకోవడానికి కాదు కదా. కులగణన చేయడం అంటేనే ఇప్పటిదాకా రానటువంటి వాటా దక్కడం కోసమే కులగణన చేయాలన్నాం. దానికి రాహుల్ గాంధీ గారే దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఫైట్ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన కాలు గజగట్టుకొని కులగణన అని ఎజెండాతో తిరుగుతున్నారు. ఆయన ఫోటో పెట్టుకొని ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి, అధికారాన్ని చెలాయిస్తారు కాబట్టి ఈ కులగణన ఆధారంగా జనరల్ స్థానాలు కూడా ఇస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మడు, ఇదే లాస్ట్ ప్రభుత్వం అయిపోతుంది. ఇక మాటలు చెప్తారు తప్ప చేతలలో లేదు. ఇప్పటికే మీరు చూడండి, వీసీల నియామకాల్లో బీసీలకు మేము ఇస్తామని చెప్పారు, కానీ వీసీల నియామకాల్లో 11 మంది వీసీ పోస్టులు ఉంటే 3 బీసీలకు ఇచ్చారు. అది 3 పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, చిన్న జేఎన్టీ యూనివర్సిటీ ఎందుకు ఇయ్యరు? సరే, ఉస్మాన్ యూనివర్సిటీ మా మాదిగ బిడ్డకి ఇచ్చారు, దళిత బిడ్డకు స్వాగతిస్తున్నాం, ఇవ్వవలసిందే. కానీ కాకతీయ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వరు? పెద్ద పెద్ద యూనివర్సిటీలను వాళ్ళ చేతులు పెట్టి ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు, ఇంజనీరింగ్ కాలేజీలు అంతా ఆయనే కదా, నల్సార్ యూనివర్సిటీలో వచ్చిన ఆయన తీసుకొచ్చి బాలకృష్ణ రెడ్డిని తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చేశారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పాపిరెడ్డిని పెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చినాక కృష్ణారెడ్డిని పెట్టిండు. అంటే టీఆర్ఎస్ ఉన్నా ఓ రెడ్డే, కాంగ్రెస్ ఉన్నా ఓ రెడ్డే. మరి బీసీకి ఎందుకు పెట్టలే? పాపం మధ్యన లింబాద్రి గారు కొన్ని రోజులు ఉన్నారు, దళిత సామాజిక వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ బీసీలు ఏరి. అంటే వైస్ చైర్మన్ మొన్న పురుషోత్తం గారు పెట్టారు, కనీసం వైస్ చైర్మన్ పదవులు పెట్టేటువంటి పరిస్థితి లేదు.
గుడి చైర్మన్ అయిన వాళ్ళే, బడి చైర్మన్ అయిన వాళ్ళే, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా వాళ్ళే. గుండు గుత్త పట్టేసారు. ఇక ఏమనుకుంటారంటే ప్రభుత్వం కాంగ్రెస్ అంటే మాదే అంటే 5% ఉన్న రెడ్లు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా తమ గుణాన్ని మార్చుకోవట్లేదు. పిసిసి అధ్యక్షుడు బీసీగా పెట్టినా పిసిసి అధ్యక్షుడు బీసీగా పెట్టిరని చెప్పి ఎంతో మంది ఆశలు పెంచుకున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మాకు అవకాశం వస్తుంది కదా, అదేవిధంగా ఇతర పోస్టుల్లో హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎమ్మెల్సీలు కానీ మాకు వస్తుంది కదా. ఏది చూసినా వాళ్ళకి ఇస్తే సామాజిక న్యాయం ఎట్టయితుంది? కులగణన చేసి ఏం లేదు. ఇప్పుడు చాలామంది మేము జిల్లాలో పోతే అడుగుతారు, అన్న మీరేం కులగణన చేస్తే అన్నీ మారుతాయి అంటున్నారు. కులగణన చేసి ఏం లాభం? ఇవాళ మార్కెట్ కమిటీల నుంచి మొదలుకుంటే, గుడి చైర్మన్లు బడి చైర్మన్ల నుంచి మొదలుకుంటే మొత్తం వాళ్ళకి ఇస్తారు. ఇక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ పేపర్లో చూసి ఇంకొక రెడ్డి ఎన్నికయ్యాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైతాడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎన్నికైతాడు. మొత్తం వాళ్ళ ఎన్నికైతే ఇక మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలు మీ జెండాలు మూసి జిందాబాద్ కొట్టి రాజకీయంగా ఊడిగం చేయడానికేనా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే తాము స్వతహాగా తమ కష్టంతో అధికారంలోకి వచ్చింది అనుకుంటుంది. కానీ అది లేదు. ఒకసారి ప్రజలలో పోయి తెలుసుకుంటారు. అత్త మీద కోపం దుత్త మీద ఉంచినట్టు కేసీఆర్ మీద ఉన్నటువంటి మంటతోటే సరే ఓ గజ దొంగ పోతుండు, ఓ జేబు దొంగ రాని, ఇక గజ దొంగ అయితే వెళ్ళిపోతుండు కదా, ఓ జేబు దొంగ ఉండని అని చెప్పి అట్ట చేసిరు తప్ప వాపు చూసి బల్బ్ అనుకుంటే మాత్రం వాళ్ళు చాలా నష్టపోతారు. బీసీలలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా అన్న ఎన్ని రోజులు ఈ గులాంగిరి చేద్దాం, ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు బతుకుదాం, మనం ఈ పార్టీలు రెండే దొందే. టీఆర్ఎస్ అట్టనే చేసింది, కాంగ్రెస్ అట్టనే చేసింది. ఇక టీఆర్ఎస్ మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దళితులు ముఖ్యమంత్రిని చేస్తాడు, మళ్ళీ కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. ఒకవేళ టీఆర్ఎస్ వస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ కనుక పానం చేత కాకపోతే మళ్ళీ కేటీఆర్ చేత కాకపోతే కవిత జైలుకు పోతే మళ్ళీ హరీష్ రావు. అంటే నీకు జీవితాంతం టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 11 సార్లు పార్టీ అధ్యక్షుడు అయితే కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఆయనే. మొత్తం మొన్న అసెంబ్లీ చూడరు మీరు, బావ బొమ్మర్దులు తప్పించి ఎవరన్నా మాట్లాడిన వాళ్ళని చూపించండి. బావ బొమ్మర్దులు తప్ప మా కాలేరు వెంకటేష్కో, మా మూట గోపాల్కో, లేకపోతే మా వివేక్ గౌడ్కో ఎవరన్నా బీసీకి ఎస్సీకి మాట్లాడే అవకాశం ఇచ్చిరా? వాళ్ళే గంటల తరబడి మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడితే కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడారు. అంటే ఇప్పుడు జరుగుతున్నది, నిజంగా చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది పార్టీల కొట్లాట కాదు, ఇది 100కు 100% కులాల కొట్లాట జరుగుతుంది. మేము రెడ్లు పోతే వెలమలు రావాలి, వెలమలు పోతే రెడ్డు రావాలి తప్ప మెజార్టీగా ఉన్న బీసీలు గోసిగొంగడిగాలు ఎక్కడైనా పోని వాళ్ళు ఓట్లు వేసేందుకే పుట్టిరనే ఒక ఉద్దేశం స్పష్టంగా వీళ్ళకి కనపడుతున్నది. ఈ వైఖరి మార్చుకోకపోతే వాళ్ళే నష్టపోతారు. ప్రత్యామ్నాయంగా బీసీలు ఏం చేయాలో అది చేస్తారు. తప్పకుండా అది జరగాలి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.